V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ ఒక ప్రైవేటు హోటల్లో భారతీయ ప్రతిరక్ష మజ్దూరి సంఘం సమావేశం ఈరోజు ఉదయం జరిగింది. పలు నిర్ణయాలు తీసుకున్నారు. व्यक्ति और कभी हो मुक्ति होती सच्ची, शक्ति लगाने वाले हम, शोषित पीड़ित वंचित जन का, भाग्य बनाने वाले हम, जीवन जगाने वाले हम, शोषित पीड़ित वंचित जन का, देश चढ़ाने वाले हम, शोषित पीड़ित वंचित वाले हम, भाग्य बनाने वाले हम। मानव సాగర్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ నేవల్ లాక్యార్డ్లో నేను పనిచేస్తున్నాను. నేను ఇప్పుడు ఐఎన్సీ మజూద్ సంఘ్ ఈస్టర్న్ నేవల్ కమాండ్లో ఏదైతే బిఎంఎస్ అఫిలియేటెడ్ యూనియన్ ఉందో దాంట్లో నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. జేసీఎం కౌన్సిల్లో లెవెల్ 3లో ఉన్నాను. అలాగే బీపీఎంఎస్ ఫెడరేషన్లో సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు 4-5 తారీఖున ఈ విశాఖపట్నంలో భారతీయ ప్రతిరక్ష మజూద్ సంఘం డిఫెన్స్ ఫెడరేషన్ ఏదైతే ఉందో బిఎంఎస్ అనుబంధ ఫెడరేషను దాని తాలూకా ఈ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ అనేది ఈరోజు విశాఖపట్నం గురుద్వారా స్మార్ట్ ఇన్ హోటల్లో నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో ఉన్న వేరియస్ డైరెక్టరేట్స్ నుంచి ప్రతినిధులు ఇందులో పాల్గొనడం జరిగింది. కార్మిక సమస్యల మీద అనేక అంశాలపై ఈరోజు ఇక్కడ చర్చించడం జరుగుతుంది. అలాగే రానున్న రోజుల్లో ఈ పే కమిషన్ కోసం కానీ అలాగే డైరెక్టరేట్లో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ కోసం కానీ లేదు అంటే కొత్తగా ఇంప్లిమెంట్ చేసినటువంటి యూపీఎస్ విషయమే కానీ అలాగే అనేక అంశాలపై ఆర్గనైజేషన్ విషయాలపై కానీ అలాగే అనేక అంశాలపై ఈరోజు చర్చించి రానున్న మరిన్ని కార్యక్రమాలను చేపట్టడానికి ఈరోజు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి గాను ఈరోజు బీపీఎంఎస్ ఫెడరేషన్ అధ్యక్షులైనటువంటి దినేష్ కుమార్ గారు అలాగే మన జిఎన్సీ సెక్రటరీ జనరల్ అయినటువంటి జిఎన్సీకి సాధు సింగ్ గారు అలాగే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ జనరల్ సెక్రటరీ అయినటువంటి ఎంఎస్ నాయుడు గారు నెక్స్ట్ అలాగే మన వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి రవీంద్ర బిఎన్ నాథ్ గారు కూడా ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే ఈ కార్యక్రమానికి మన మన హానరబుల్ మన చీఫ్ గెస్ట్గా ఈరోజు లెఫ్టినెంట్ జనరల్ వినోద్ జీ ఖండారే గారు ప్రిన్సిపల్ అడ్వైజర్ టు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆయనకి ఈరోజు మాకు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన తాలూకా అమూల్యమైన సందేహాన్ని మా కార్మికులందరికీ తెలియజేయడం జరిగింది. సో ఈ సమావేశాలు 2 రోజులు జరుగుతాయి విశాఖపట్నంలో. మరింతగా సంస్థను కానీ కార్మికుల సమస్యల మీద కానీ మరింతగా పనిచేయడానికి ఇందులో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తారు. सेक्रेटरी जनरल सरकारी कर्मचारी राष्ट्रीय परिषद आज ये हमारे भारतीय प्रत्यक्ष मजदूर संघ के पदाधिकारियों की बैठक संपन्न हो रही है। इस बैठक में मुख्य रूप से हमारे सरकारी कर्मचारियों की जो मूलभूत समस्याएं हैं या यूँ कहें कि कर्मचारियों के साथ साथ इस डिपार्टमेंट की समस्या है और देश की भी समस्या है। आज देश में हर तरफ बेरोजगारी से लोग जूझ रहे हैं। सरकारी क्षेत्रों में अनेकों रिक्त स्थान पड़े हैं जो है सरकार को भरने चाहिए। हमारे डिफेंस सेक्टर में भी जो है बहुत बड़ी संख्या में पद खाली हैं, इनको भरा जाना चाहिए। इसके लिए हम लोग लगातार प्रयास कर रहे हैं और आज की इस बैठक में हम एक रेजुलेशन लेकर के भारत सरकार को भेजने वाले हैं कि जो हमारे रक्षा क्षेत्र के जो विभिन्न डिपार्टमेंट हैं, चाहे वो DRDO हो, ऑर्डिनेंस फैक्ट्री हो, DGQ हो, नेवी हो, एयरफोर्स हो, यहाँ पर जो सिविलियन कर्मचारियों के रिक्त स्थान हैं उनको अविलंब जो है भरा जाना चाहिए। दूसरा, हर 10 साल में केंद्रीय कर्मचारियों के वेतन आयोग मिलता है जिसके द्वारा उनके वेतन भत्ते संशोधित होते हैं। अभी 2016 में ये हुए थे और 2026 में पुनः होना है।
तो 2026 के पहले अब समय आ गया है कि उसका गठन होना चाहिए और गठन होने के बाद हमारे जो है वेतन भत्ते पुनरीक्षित होना चाहिए। इसके संबंध में भी हमारा प्रस्ताव जो है भारत सरकार को जाने वाला है। बहुत महत्वपूर्ण समय 2004 में जो हमारी पेंशन स्कीम थी सामाजिक सुरक्षा के नाम पर, उसको ख़त्म करके एक नई पेंशन स्कीम जिसका एनपीएस नाम है वो लाई गई। उस एनपीएस का सरकारी कर्मचारी प्रारंभ काल से ही विरोध करते आ रहे हैं। अभी हमारा विरोध को देखते हुए हम लोगों से बातचीत करने के बाद भारत सरकार ने जो है एक नई पेंशन स्कीम जिसका नाम है यूनाइटेड पेंशन स्कीम यूपीएस ला करके जो है कर्मचारियों के पक्ष में दी है। उसमें कुछ चीज़ें कर्मचारियों के हित में हैं और कुछ चीज़ें जो कर्मचारी को देने को कहा है इसमें संशोधन की आवश्यकता है, ऐसा महसूस करते हैं। इन तमाम समस्याओं को लेकर के और अनेकों विभागीय समस्याएं उनको लेकर के हम लोग यहाँ पर बैठेंगे, 2 दिन चर्चा करेंगे और चर्चा करने के बाद हम अपना जो है एक्शन चालू करेंगे जिसमें सरकार को प्रस्ताव भेजना। भारतीय प्रतिरक्षा मजदूर संघ राष्ट्रीय अध्यक्ष डायरेक्टर और हमारी 2 दिन की बैठक उसमें चलेगी और उसमें हमारे जैसे कि हमारे अनेक विभागों में आश्रितों को की मृत्यु हो जाती है उनको हम 100% का चाहते हैं। हमारे जो 5% दी गई है उसको हम 100% चाहते हैं। और दूसरा हमारा अनेक जैसे हमें प्राइवेटाइजेशन कर रहे हैं इसके बारे में भी इसमें चर्चा होगी। इस तरह భారతీయ మజ్దూర్ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భారతీయ మజ్దూర్ సంఘ్ దేశంలోనే అత్యధిక సభ్యత్వం కలిగినటువంటి ప్రథమ స్థానంలో ఉన్నటువంటి యూనియన్. దీనికి అనుబంధంగా 42 ఫెడరేషన్లు పనిచేస్తున్నాయి. అందులో ఒకటి ఈ రక్షణ రంగ ఫెడరేషను, డిఫెన్స్ కార్మికులకు సంబంధించినటువంటిది భారతీయ ప్రతిరక్ష మజ్దూర్ సంఘ్. దాని యొక్క 2 రోజుల పదాధికారుల సమావేశం విశాఖపట్నంలో జరుగుతున్నాయి. ఈరోజున భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రారంభించి 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ 70 సంవత్సరాల సందర్భంగా ఈ మొత్తం సంవత్సరం పొడుగున అనేక కార్యక్రమాలని యోజన చేయడం జరిగింది. ఆ కార్యక్రమాలన్నింటి మీద కూడా చర్చించి ఇక్కడ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా సమాజంలో ఒక మంచి మార్పు కోసం పంచ పరివర్తన అనేటువంటి 5 విషయాలు తీసుకోవడం జరిగింది. అది ఈ పర్యావరణము, కుటుంబ ప్రబోధనం, అలాగే స్వదేశీ, సామాజిక సమరసత, అలాగే సిటిజన్ రెస్పాన్సిబిలిటీస్. ఈ 5 విషయాల మీద కూడా ప్రజల్లోనే కార్మికుల్లోనే జాగృతి తీసుకొస్తాము. అట్లాగే భారతీయ మజ్దూర్ సంఘ్ యొక్క సిద్ధాంతాన్ని కూడా విలువగా ప్రజల్లోకి తీసుకెళ్తాము. అదేటువంటి కార్యక్రమాల యోజన रखा। और मैं इतना बोलना चाहूँगा कि जो 2004 में नई पेंशन स्कीम आई उस समय भी इंटक और रेड दोनों संगठन जो है उस ट्रस्टी के मेंबर बन गए थे और उन लोगों ने एक्सेप्ट किया था। इसको लंबी लड़ाई लड़ने के बाद आंशिक रूप से थोड़ा सा संशोधन करके यूपीएस लाया गया है, वो भी आंशिक रूप से उसमें संशोधन किया गया है। और जब तक ये पुरानी पेंशन के अनुरूप ये यूपीएस भी बहाल नहीं किया सकता है, लंबी लड़ाई लड़नी पड़ेगी। तब तक हम लोग कंटिन्यूस लड़ते रहेंगे और भारतीय मजदूर संघ में उसमें जो भी कमियां हैं उसको कमियों को हम लोग दूर करेंगे। इसी आशा के अनुरूप हम लोग यहाँ पे इस मीटिंग में हम लोग अध्यादेश लाएंगे कि भारत सरकार को इसको हम लोग देने का प्रयास करेंगे, तो उसको समझाने का प्रयास करेंगे। अच्छा, इसको ऐसे कर देंगे क्या? नहीं, ऐसे बैठे नहीं। को मैं रिक्वेस्ट कर रहा हूँ एक बार हमारा मिनट जो पूर्व मीटिंग का मिनट जो है प्रस्तुत करें। अच्छा, इसको ऐसे कर देंगे क्या? नहीं, ऐसे बैठे नहीं। విజయసాగర్ గారు